హాయ్ హలో వెల్కమ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెచ్విఎల్ నెక్సస్. మనం ఈ ఛానల్లో ఆర్డినో అండ్ ఐఓటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ వీటిని రియల్ టైమ్ అప్లికేషన్స్ కింద ఎలా వాడుతారో కూడా చూద్దాం. ఆగండి, స్కిప్ చేయకండి, చాలా ఉంది ఇంకా దాచాం. అయ్యారు కదా. మనం ఈరోజు వీడియోలో లైన్ ఫాలోయింగ్ రోబోట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లైన్ ఫాలోయింగ్ రోబోట్ అంటే ఏం లేదు గైస్, దీని ముందు ఏదైనా ఒక లైన్ ప్రెజెంట్ అయితే దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోని వాళ్ళ యొక్క రా మెటీరియల్స్ని మూవ్ చేయడానికి అండ్ ప్రొడక్ట్స్ని మూవ్ చేయడానికి వాడతారు. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ కావాలా? సబ్స్క్రైబ్ చేయండి మరి. ఇక కాంపోనెంట్స్లోకి వెళ్తే ఒక ఆర్డినో యూనో, ఒక మోటార్ డ్రైవ్, 2 IR సెన్సార్స్, 2 గేర్ మోటార్స్, 2 wheels, 2 lithium-ion batteries, 1 battery holder, and Castrol wheels with base, and some male to female jumper wires. ఈ ప్రాజెక్ట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. దాన్ని బేస్ చేసుకుని మనం కనెక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మన కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెక్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఆర్డినో నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు కోడ్ని ఆర్డినోలోకి ఎలా డంప్ చేయాలో చూద్దాం. ఆర్డినో ఐడియా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన కోడ్ని అందులో పేస్ట్ చేయండి. ఓకే, మనం కోడ్ అయితే ఆర్డినోలోకి డంప్ చేసుకుందాం. దానికి ముందు మనం బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ ఉంది కదా, మీరు క్లిక్ చేయండి. చేసిన కూడా అన్నోన్ కాంబో లెవెల్ అని ఉంటుంది. ఇది మన పోర్ట్ అనమాట. మనం ఏదైతే మన ల్యాప్టాప్ పని చేసుకుంటే ఆ పోర్ట్ చూపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ సర్చ్ బోర్డ్ అని ఉంటుంది. దీని మీద ఆర్డినో యూనో అని టైప్ చేయండి. ఎందుకంటే మనం ఆర్డినో యూనో మైక్రో కంట్రోలర్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఆర్డినో యూనో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం బోర్డు అయితే సక్సెస్ఫుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కోడ్ అనేది వెరిఫై చేద్దాం, అంటే కంపేర్ చేసుకుందాం. నేను ఎర్రర్స్ అనేది చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు మన కోడ్ అయితే కంపైల్ అయింది. ఇక్కడ మనకి ఏ ఎర్రర్స్ లేవని చూపిస్తుంది. మనం కోడ్ అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ అప్లోడ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. మన కోడ్ అయితే సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయింది.
అంతే ఫ్రెండ్స్, మన కోడ్ ఎలాగ డంప్ చేసుకోవాలి మన ఆర్డినోలోకి. ఓకే గైస్, ఇంకా కోడ్లోకి వస్తే ఐఆర్ సెన్సార్ రైట్ అనేది సెకండ్ పిన్ కనెక్ట్ చేసుకున్నాం అండ్ లెఫ్ట్ అనేది థర్డ్ పిన్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ మోటార్ పిన్స్ అనేవి ఎనేబుల్ పిన్ ఏ అనేది ఫోర్త్ పిన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇన్పుట్ పిన్ 1 అనేది ఫిఫ్త్ పిన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇన్పుట్ 2 అనేది సిక్స్త్ పిన్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ ఎనేబుల్ బి అనేది 9th పిన్ కనెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇన్పుట్ పిన్ 3 అనేది 10th పిన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇన్పుట్ పిన్ 4 అనేది 11th పిన్ కనెక్ట్ చేసుకున్నాం. ఇవి మన పిన్స్ యొక్క నెంబర్స్ అండ్ వాటి కనెక్షన్స్. అండ్ ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే మన మోటార్స్ అనేది ఎంత స్మూత్ గా రన్ అవ్వాలని చెక్ చేస్తుంది. అండ్ పిన్ మోడ్స్ అంటే మనకి ఆర్డినో యొక్క అవుట్పుట్ పిన్స్ ఏ అనేది మనం చెప్పుకోవడం అనమాట. అండ్ ఐఆర్ సెన్సార్స్ అనేది డిజిటల్ రీడర్స్ ఎందుకు ఇచ్చామంటే వాటి ఐఆర్ సెన్సార్ యొక్క సెన్సింగ్ ని మనకి కన్వర్ట్ చేసుకొని మనకి యూస్ఫుల్ కింద మార్చుకోవడం అనమాట. ఇది మన మెయిన్ కండిషన్ వచ్చేసి. ఇది మన మెయిన్ కండిషన్. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ 2 ఐఆర్ సెన్సార్స్ అనేది వైడ్ని సెన్స్ చేస్తే మూవ్ ఫార్వర్డ్ అవుతాయి. ఒక రైట్ ఐఆర్ సెన్సార్ అనేది రైట్ సైడ్ బ్లాక్ డిటెక్ట్ చేస్తే రైట్ సైడ్ మూవ్ అవుద్ది. అండ్ లెఫ్ట్ ఐఆర్ సెన్సార్ అనేది బ్లాక్ డిటెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఒకవేళ బోత్ ఐఆర్ సెన్సార్స్ అవి బ్లాక్ డిటెక్ట్ చేస్తే స్టాప్ అయిపోతాయి అనమాట. మోటార్ అనేది వీల్స్ అనేది స్టాప్ అయిపోతాయి. అండ్ ఇది మన టోటల్ మోటార్ కంట్రోల్ అనమాట. ఈ మోటార్ కంట్రోల్ ఏంటంటే మన మోటార్ స్పీడ్ అనేది నెగిటివ్ లో ఉంటే స్పీడ్ అనేది లో అవుతుంది. మోటార్ స్పీడ్ అనేది పాజిటివ్ లో ఉంటే హైలో ఉంటుంది అనమాట. ఒకవేళ రెండు కాకుండా ఈక్వల్ 0 అయితే మోటార్ అనేది ఆగిపోతుంది. ఇది మన యొక్క కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కోడ్ అయితే సక్సెస్ఫుల్ గా డంప్ అయింది. ఇప్పుడు దీని వర్కింగ్ చెక్ చేద్దాం. ఇది ఫ్లోర్ లో ప్లేసెస్ తిరుగుతుంది చూడండి. ఇప్పుడు దీని లైన్ ప్లేసెస్ చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. అండ్ మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలో మాకు కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.